అరే ఏంట్రా ఇది? అమ్మ లేగాలి. ड्यूटीలో బబ్బున్నావేంట్రా? ऐसा थोड़ा मत्तू आके निद्रा में गया बा. ऐसे थोड़ा మత్తు అసలు నిద్ర में गया ना. నేనేంటి కూర్చున్నాను, నేను పడుకోలేదేమో, నువ్వు చూసావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను 2 కళ్ళతో చూశాను. 20 గుంజీలు దా, పడుకోలేదా? ఎక్సర్సైజ్ చేద్దాం. చేయి పడుకోవడం నీకు ఎంత ధైర్యం ఏమో. ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చేస్తున్నాడు? ఎవడాడు? ఎటువంటి ఎవరికో పనిష్మెంట్ ఆదేశాలు ఇచ్చే ఈమె ఈడకొచ్చి గుంజీలు తీసి 7 ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బావా. హీరోయిజానికి రౌడీయిజానికి ఐఎస్ఐ మార్కులా ఉంటేవాడివి. మళ్ళీ ఎవర్రా బాబు? ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా పండుకోనికి? కళ్ళల్లోనే కనపడుతుంది నీదేనని. గంట నుంచి ఆవిడ బాత్రూమ్ నుంచి రావట్లేదు, ఏం చేయాలి అప్పుడు? అందుకని నిద్రపోతావా? కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నిద్రించక మారారు. ఏదో అలసట కొద్ది చిన్న కునుకు తీసుకుని. మాధురి మైక్ ధరించండి. అసలు నువ్వేందక్క, నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకున్నావు, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావు అనుకున్నావు, ఏది? మాధురి మైక్ సరిగా ధరించండి. తమ్మి సందు దొరికితే వదలవే. సందు దొరకపోయినా వదలడు బావ. నువ్వేందక్క? బిగ్ బాస్ అన్నిసార్లు నా పేరు తెలుస్తుంటే బాగుంది. ఏమండి అయితే నేను మిమ్మల్ని గోకేనా? మీ ముందున్న 2 బాక్సుల్లో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు దాగి ఉంది. సర్లే, ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా? అంటే అది ప్రైజ్ మనీ నాకే వస్తుందని నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది అంటున్నా. అక్కడున్న హ్యామర్స్ తీసుకుని బాక్సులను బద్దలు కొట్టి మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. ఎవరిని పర్మనెంట్ హౌస్ మేట్ గా ఎంచుకున్నారో తెలపాల్సి ఉంటుంది. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ బర్నీ గారు. అయిపోయిందా? ఇంకేం లేదా లోపల? అంతే. ఓకే సార్, ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు? లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. భరణి, ప్రేక్షకులు మీరు పర్మనెంట్ హౌస్ మేట్ గా ఉండేందుకు ఓట్ చేశారు. శ్రీజ, బిగ్ బాస్ ఇంట్లో మీ సమయం ముగిసింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? బాయ్ బాయ్, అందరికి ఆల్ ది బెస్ట్. బాయ్. తిన్నాలి. బాయ్ బాయ్. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. దెబ్బ అదర్స్ కదా. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్, ఐ మీన్ ఇట్. కనీసం ఫైనల్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. కెప్టెన్సీ టాస్క్ లో పోటీపడే 5 సభ్యులను నిర్ణయించే పవర్ ను నేను మీకు ఇస్తున్నాను. మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. తనుజ, దివ్య, నిఖిల్ అండ్ సాయి. స్టార్టింగ్ నుంచి అతనికి సపోర్ట్ చేశాను నేను, టీమ్ లో ఉండే అతనికి. అంత చేస్తే నాకన్నా సాయి ఎక్కువ వేడు అతనికి. నిన్ను తీసేసారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. నైట్ కి బెండకాయ కూర వద్దు, ఆలు కర్రీ కావాలి. బెండకాయ పాడవుతుంది, నువ్వు చెప్పడం కాదు. జనరల్ గా చెప్పాను రా. చపాతీలో ఏం బాగుంటుంది? ఆలు కర్రీ మీద బాగుంటుంది అన్న. చెప్పాను రేషన్ మేనేజర్ ఒకసారేనా? మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. రేషన్ మేనేజర్ అర్థం కావట్లేదు. రేషన్ మేనేజర్ నువ్వా కళ్యాణ అనేది? అరే నాకు అర్థం కావట్లేదు. ప్రతి దాని కుక్కర్ అడుగుతున్నా, బెండకాయ కూర ఎప్పుడు ఎవరు బాగుంటుంది? అడగడానికి కుక్కుకి? ప్రతి దానికి వచ్చేస్తాడు. ఇదే చెయ్యండి అదే చెయ్యండి అని ఆర్డర్ వేసి చేయడానికి రాలేదు ఇక్కడ ఎవరు కూడా. నువ్వు నాకు నచ్చినట్టు చేస్తానంటే పనులు అవ్వ ఇక్కడ. ఏమన్నాడు? ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఎవరు నచ్చినట్టు చేయట్లేదు, ఎవరు నీళ్ళను చేయట్లేదు. కప్పండి. సుమన్ అన్నది. సుమన్ గారిదా? సుమన్ అన్నకి ఇస్తుంటే సుమన్ అన్న నేను షేర్ చేసుకుని తాగుతున్నాను. నేను అడిగింది ఎవరిని? మరి నువ్వెందుకు చెప్తున్నావు? మార్నింగ్ తాగేవు కదా, క్లారిటీ అడిగింది. నువ్వు నాకు చెప్పావు, తనకు తెలియాలి కదా.
పడుతున్నావా? నాకు చిరాగ్గా అనిపిస్తుంది. నీకు అన్ని చిరాగ్గా అనిపిస్తారా? నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటే నీకు తెలుస్తుంది. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. పోటీదారులకు ఇస్తున్న టాస్క్, నేను పిలిచిన కంటెండర్ ఒక్కొక్కరుగా వచ్చి తమ ముందున్న ప్లాట్ఫామ్ పై ప్లే అవుతున్న మ్యూజిక్ కి డాన్స్ చేయాలి. ఇంటి సభ్యులు డాన్స్ చేస్తున్న కంటెండర్ ని వారికి సపోర్ట్ చేయడానికి మరో ప్లాట్ఫామ్ పై వారి కోసం డాన్స్ చేయాలి. మ్యూజిక్ స్టార్ట్. నాకు మధ్య మిస్అండర్స్టాండింగ్ ఒక మాట మాటకి నేను జరిగిందా? జరలేదు కదా. నాకు సపోర్ట్ చేయడం ప్రాబ్లం ఏంటి మీకు? అప్సెట్ అయ్యారా? ఇప్పుడే సెట్ అయ్యాను. సరే మీ టీం ఎక్కడ నేను ఎవరిని లాగను. మీరు నాకు డాన్స్ చేయడం కావాలి అక్కడ పైకి. ఐ వాంట్ యూ టు డాన్స్. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? సరే చేస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టాప్ 3 ఉందనుకో ఫర్ సపోజ్, యూనివర్స్ గా నేను బర్నీనే గీస్తాను. టాప్ 2 ఉంటే దివ్య. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. రాము, బిగ్ బాస్ విజేత ఎవరు? వచ్చేసి దివ్య గారు. బిగ్ బాస్ ఏడవనే లేదు కాసేపు, అది చేసి ముందు దానికి ఏడిస్తేనే బాగుంటుంది. దానికి ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. కాలు తగిలి ఆగు, నువ్వు బిగ్ బాస్ చెప్పారు, నేను ఒప్పుకోను. ఆగు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎంత దారుణరా. నాన్న వెళ్ళి పట్టుకో, మా నాన్నకి ఇంకొంచెం ఇప్పుడు అర్థం అవుతూనే ఉంది. కొంచెం ఇప్పుడు చేస్తారా ఎక్స్ప్లెనేషన్? నాకు అర్థం కాదు. పాట ఆగిపోయింది. ఇప్పుడు ఏంటి? ఒకరినేమో మీరు, ఇంకొకరినేమో శ్వేత. ఏ కలిగి న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొట్టుకుంటారు గురూజీ. దివ్య, మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఊడిపోయాను.